మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు ఎంతో టేస్టీగానే ఎంతో సింపుల్గా చేసుకుని జాంగ్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: రుబ్బిన మినప్పిండి 1 కప్పు, కార్న్ఫ్లోర్ 1 కప్పు, పంచదార 2 కప్పులు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ పై ఒక బౌల్ పెట్టి దానిలో పంచదార, కొద్దిగా నీళ్లు కూడా పోసి పాకం పడదాం. ఇలా పంచదార కరిగి పాకం రెడీ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఈలోపు ఒక బౌల్ తీసుకొని దీనిలో మనం ముందుగా ప్రిపేర్ చేసిన మినప్పిండి వేద్దాం. ఇలా ఇది రుబ్బిన మినపప్పు. దీనిలో 1 కప్పు కార్న్ఫ్లోర్ వేసి కలుపుదాం. ఇది జాంగ్రీ కలర్ కోసం. ఇప్పుడు దీనిలో చిటికెడు ఫుడ్ కలర్ కూడా వేసి కలుపుదాం. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పంచదార పాకాన్ని ఇలా ఫిల్టర్ చేద్దాం. ఎందుకంటే పంచదారలో ఏమన్నా చీమలు నలకలు ఏమన్నా ఉంటే పోతాయి. ఇలా ఫిల్టర్ చేసి పక్క స్టవ్ మీద దీన్ని తీగ పాకం రానిద్దాం. ఇలా తీగపాకం వచ్చిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పాలిథిన్ కవర్ తీసుకొని ఒక మూలగా చిన్న రంధ్రం చేద్దాం. ఇది జాంగ్రీ వేయడానికి ఈ రంధ్రం ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ పాలిథిన్ కవర్లో మనం ముందుగా ప్రిపేర్ చేసిన మినప్పిండి, కార్న్ఫ్లోర్ కలిపిన మిశ్రమం వేసి పై ఆయిల్ వేడి చేసుకొని ఇలా ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని జాంగ్రీలా వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత దానిలో జాంగ్రీలా వేసుకుందాం. వీటిని చక్కగా 2 వైపులా బాగా వేగిన తర్వాత వీటిని తీసి పంచదార పాకంలో వేసుకుందాం. ఇలా పంచదార పాకంలో ఒక 5 నిమిషాలు ఉంచితే ఈ జాంగ్రీలు పాకాన్ని పీల్చుకుంటాయి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేద్దాం.
మా వంటగదిలో ఎంతో రుచిగా ఉండే, ఎంతో సింపుల్ గా చేసుకొని ఎంతో రుచిగా ఉండే జాంగ్రీలు రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.